వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో గాయపడిన మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ దశలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నష్టపరిహారానికి సంబంధించిన అంశంపై ఇప్పుడు కూడా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న చెప్తే శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం, 25 లక్షలు ఇచ్చాం అంటున్నారు. సరిపోతుందా? ఎందుకు దీని గురించి ఇంకా ఆందోళన చేస్తున్నారు? మేము లోకేష్ గారి వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. మన కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో చనిపోలేదు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారు అన్నాడు. ఆయన ఏ పని మీద వచ్చాడో కనీసం ఇంగిరిజనం లేకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుల అండగా విశాఖపట్నం కార్మిక వర్గం యావత్తు నించుంటది. అలాగే ఎసెన్షియల్ ఫార్మా సిటీ ప్రమాదంలో నించుంది, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో నించుంది, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో కూడా నించుంటది. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా మేము పోట్లాడుతూ ఉంటాం. మరో పక్కన ఆయన మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేయండి అని కార్మిక సంఘాలు కోరుతున్నారు. ఇదంతా అన్యాయం అని చెప్పేసి అంటున్నాడు. డబ్బులు ఇమ్మని అడుగుతూ ఉన్నాం. మేము వాళ్ళ కుటుంబాలు ఆదుకోమని, భరోసా ఇమ్మని చెప్తూ ఉన్నాం. మీరు ఎకరం 99 పైసలకి భూములు కేటాయిస్తే తప్పేటి అన్నారు. మేము అడుగుతున్నాం, కార్మికులు చనిపోతే ఆ సంస్థలో ఉత్పత్తి చేసి ప్రాణాలు కోల్పోతే ₹1 కోటి ఇవ్వడానికి తప్పేంటి అని మేము అడుగుతున్నాం. కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధంగా మీరు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించండి అడుగుతున్నాం. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు కార్మిక సంఘాలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ రోజు ఎవరు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయ్యేదాకా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. కార్మికులు గత 1950 రోజుల నుంచి ఏకతాటి మీద, ఏక మాట మీద ఉండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తూ ఉన్నారు. కానీ చెవేరా వారసుని, నేను భగత్ సింగ్ వారసుని అని చెప్పి ఈ రోజున సనాతన ధర్మం పేరు చెప్పి మొత్తం పాచిపోయిన లడ్డూలు అని చెప్పి అన్నవాడు ఈ రోజున ఊడిగిం చేస్తూ ఉన్నది పవన్ కళ్యాణ్. కాబట్టి వైఖరిలో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ లోను, లోకేష్ లోను కాదు, కార్మిక సంఘాల్లో కాదు, వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చో ఏం మాట్లాడుతున్నా అనేది ఒంటి మీద తెలివించుకొని మాట్లాడాలి. ఈ రోజున కార్మికులు ఉంటేనే ఉత్పత్తి అనేది జరుగుతుంది. మీరు పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తారా? కార్మికులు చనిపోతే నష్టపరిహారం చెల్లించడానికి మీకు చేతులు రావా? కాబట్టి కార్మికులు నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించే వరకు మేము అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున వారికి అండగా నిలుస్తాం. మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. చెప్పండి, ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం, 25 లక్షలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? పర్మనెంట్ ఉద్యోగులు ఇవ్వాల్సిన బాధ్యత వారికి. అదేమీ కొండమీద కోర్టుని తీసుకొచ్చి ఏమి ఇవ్వాల. కానీ ఈవేళ తేడా చూపిస్తున్నారు. మీరు పక్కన ఎల్జీ పాలిమర్స్ ₹1 ఇస్తారు, లేదంటే ఫ్యాక్షన్ గొడవల్లో చచ్చిపోయినటువంటి వేరే చౌదరికి ₹1 ప్రకటిస్తారు. ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన కార్మికుడికి ఏమో ₹25 లక్షలు అని చెప్పి సీలింగ్ విధిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇదే కేంద్ర ప్రభుత్వం ఫ్లైట్ మిషింగ్ కేసులో ₹1 ఇచ్చింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ లో ₹1 ఇచ్చింది. ఇవాళ వీరికి కూడా ₹1 ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్లాంట్ మీద ఉంది. ఖచ్చితంగా అది ఇచ్చి తీరాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, అంటే కార్మిక సంఘాలు ఒక రకంగా డబ్బులు ఇచ్చేయండి అంటున్నారు, మాకు బాధ్యత ఉందని లోకేష్ గారు నిన్న అంటున్నారు. అది నిజం అంటారా? కార్మిక సంఘాలు డబ్బుల కోసమే ఆందోళన చేస్తున్నారు అన్నారు. ఏమండి, డబ్బుల కోసం కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా డబ్బుల కోసం ఆందోళన చేస్తున్నాను. ఎందుకంటే ఆ డబ్బులే చనిపోయిన కుటుంబాలకు ఉపయోగపడతాయి. వాళ్ళ భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రులు నిలబెట్టే డబ్బులే భవిష్యత్తులో. ఎందుకంటే ఆ డబ్బులు సంపాదించే వ్యక్తి ఈ లోకేష్ గారి ప్రభుత్వం వల్ల, మోడీ ప్రభుత్వం చనిపోయారు. జీవనాధారం కోల్పోయారు. ఆ జీవనాధారం కోల్పోయి డబ్బులే కావాలి. విషయం ఓటు మార్పు అయిపోయింది కదా, మరి హోదా సరిపోయి హోదా పొందాలి. బాధ్యత హోదా పోయింది. డబ్బు కూడా ముఖ్యమే. డబ్బులు ఉంటే మిగతా జీవితకాలం, పిల్లలు చదువు కానీ, జీవితాలు కానీ, భార్య జీవితం కానీ, చట్టం జీవితం ముందుకెళ్తారు. లేకపోతే వెళ్తాయండి. మీరు రోడ్డు మాట చెప్పి మీరు డబ్బులు ప్రకటించుకుంటారు. ఏ లాభం చెప్పండి? ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ముందు రోజు రాత్రి ఎందుకంటే ప్రకటించిందో, చనిపోయిన ప్రతి కుటుంబానికి ఒక 12 ఉద్యోగాలు ఇస్తామని చెప్పని, ₹20 లక్షలు ఇస్తామని చెప్పని ఏదైతే ప్రభుత్వం యాజమాన్యం ప్రకటించిందో దాని మీద మీరు ప్రకటించారు. మరి ఇదే మీ ప్రభుత్వం 2024లో అక్కడ ఎసెన్షియల్ ఫార్మా ప్రమాదం జరిగితే ₹1 నష్టపరిహారం ఇచ్చింది. అక్కడ ఎల్జీ పాలిమర్స్ ₹1 పరిహారం ఇచ్చారు. మరి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం చేశారు? వారికి మొదలుపెట్టారు కదా.
మన డిప్యూటీ సీఎం గారు చెప్పాడు ఆయన ఏంటంటే 12 ఎంప్లాయీస్ వచ్చి 1,40,00,000 రూపాయలు 70 లక్షలు వస్తాయంట. కాంట్రాక్ట్ కార్మికులు వచ్చి 40 లక్షలు వస్తాయంట. అవి ఎలాగే వస్తాయండి, చట్టపరంగా వచ్చాయి, గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తాయి. అందుకు బిజినెస్ ఉంది, ఫార్మర్ కూడా వచ్చాయి డబ్బులు, అదేవిధంగా అక్కడ ఎల్జీ ఫార్మర్స్ కూడా వచ్చాయి. ప్రభుత్వం ఏం చేస్తుందని, ప్రభుత్వం ఏం నష్టపరిస్తుందని చెప్పని ఇది కీలకమైన విషయం. ఆ నష్టపరిహారం వస్తే బాధ్యత మీది. ₹1 ప్రకటించండి, ప్రకటిస్తేనే మీరు కుటుంబాన్ని న్యాయం చేసే వాళ్ళు అవుతారు ఇస్తేనే. అలా కాకుండా మాట చెప్పి స్టీల్ ప్లాంట్ ఇచ్చిన మిల్చాయని చెప్పించడం వల్ల మిమ్మల్ని అన్ని ఓట్ వేసి గెలిపించిన ప్రధానికాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులు మోసం చేసే తప్ప వాళ్ళు న్యాయం చేసిన కాదని చెప్పని మీరు చెప్పదలుచుకున్నారు. రమ్మగారు చెప్పండి, నిన్న గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్గ్రేషియా ఇట్లాంటి అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘటన ఉందో దీనికి పూర్తి బాధ్యత స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి 30 ఏళ్ల క్రితం సర్వీస్ అయిపోయినటువంటి పరిసర పనిముట్లతో పనిచేస్తున్నారు. అవన్నీ మార్చాలని చెప్పి కార్మిక సంఘాలు ఇప్పటికే లెటర్లు ఇచ్చినప్పుడు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యతగా సీఎండీ అయిపోయి క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అలాగే నిన్న ప్రభుత్వ ఎక్స్గ్రేషియా చాలా జిమ్మికులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి గారికి జిమ్మికులు 1,50,00,000 వస్తుంది, 2,70,00,000 వస్తుందని చెప్పని ఇవన్నీ కూడా కార్మికుల సర్వీస్ కాలంలో చట్ట ప్రకారం రావాల్సినటువంటి రాయితీలు అవి. మేము అడుగుతుంది ఏంటంటే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా వేస్తుందని చెప్పి అడుగుతుంటే దాన్ని దాటేస్తూ 25 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని బేరాలు ఆడుతా ఉన్నారు. మరో పక్క నుంచి ఇది అన్యాయం అని చెప్పి అడిగితే కేంద్ర కార్మిక సంఘాల మీద నిన్న ఆ మంత్రి గారు ఏం మాట్లాడారు అర్థం. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారండి, మీ ఇంట్లో చనిపోయి వచ్చేవారు మేము అడుగుతున్నాం. ప్రభుత్వానికి మీకు ఎంత బాధిస్తుందో కార్మిక సంఘాల నాయకులు మాకు ఎంతో బాధిస్తుంది. జరుగుతున్న అన్యాయాన్ని న్యాయం చేయమని చెప్పి అడిగితే దాన్ని దాటవేసి నిందలేయడం అనేది పద్ధతి కాదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, నిన్న మంత్రి గారు పర్యటన అంతా కూడా కాకి అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఏదో సినిమా షూటింగ్ వచ్చినట్టు ఓ క్యాన్వేలేసి వచ్చారు తప్ప ఫలితం అయితే ఏమీ లేదు. అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు మా బడ్జెట్ రిలీజ్ చేసి ₹1,00,00,000 ఇవ్వాలని మా డిమాండ్. ఈ రోజు కార్మిక సంఘాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున నష్టపరిహారం 20 లక్షలు ప్రకటించారు. దీన్ని పెంచాలని కూడా మీరు డిమాండ్ చేసిన పరిస్థితి. అట్లాగే లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కార్మిక సంఘాలపై చేసిన వ్యాఖ్యలపై కూడా రామచంద్ర, ఆర్టీవీ, విశాఖ.